వ్యక్తిగతంగా అందరికీ ప్రైజ్లో అండి. బాగున్నారు కదండి. నేను చాలామందికి తెలుసు, కొంతమంది తెలియదండి. మన యొక్క సహోడు భాస్కర్ మంచిగా ఇతను మంచి ఫ్రెండ్షిప్ బాగా మేము ఒకే ఊరు మార్కాపురం. తెలుసా? మార్కాపురం పలక మోటుబాయి గిలక. మీకు ఎప్పుడు చెప్పలేదు భాస్కర్. నేను చెప్తున్నా. మార్కాపురం పలక మోటుబాయి గిలక. పిల్లలు రాసుకునే పలకలన్నీ మార్కాపురం తయారయ్యేది ప్రపంచం మొత్తం. మీకు తెలియదు ఇవన్నీ. తెలుసుకోవాలి. ఊరికి ఆవులు ఇచ్చి మాలుగా ఊరికి నీరబోవటం కాదు. గుర్తుపెట్టుకోవాలా ఎన్ని. ప్రపంచంలో పలకలు తయారయ్యేది మార్కాపురం. పలకలు బలపాలు. ఒకప్పుడు మామూలుగా మరి ఇప్పుడు రేకు పలకలు ఉన్నాయి. మేము చదువుకున్నప్పుడు మామూలుగా గమనించండి, అవి భయంకరంగా ఉండేది. అవి కింద వేస్తే పగిలిపోయేది. ఇప్పుడు పగలవు, ఎరగవు కూడా ఎరగవు. ఎందుకంటే రేకుతో తయారు చేస్తారు. ఇప్పుడు కూడా తయారు చేస్తారండి మార్కాపురంలో. గుర్తుపెట్టుకోండి. పలకలు బలపాలు ప్రసిద్ధి అది దానికి. ఈ మధ్య జిల్లా కూడా చేశారు, గమనించండి. అయితే ఈ దినము మరి పునరుద్ధాన దినము, లేచిన దినము మనందరి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఆయన మరి శుక్రవారం సెలవు ఇవ్వబడి శుక్రవారము శనివారం ఈ దినం ఆదివారం తిరిగి ఆయన లేచిన దినం కాబట్టి మన దేవుని గణపరచాలా, దేవుని మహింపరచాలా, దేవుని కీర్తించాలా, దేవుని పొగడాలా. ఒక మాట మనము బైబిల్ అన్నీ కూడా జాగ్రత్త పెట్టుకోవాలి. చూడండి, కొన్ని సంవత్సరాలు అయింది ఇక్కడ వాక్యం చెప్పక. ఇది నా బైబిల్లో ఒక గీత కూడా ఉండదు. అంటే గీత ఉండదంటే మాలుగా అలా నేర్చుకున్నా నేను. అది మీరు కూడా నేర్చుకోవాలి. మన చెల్లి ఎలా అంత భద్రంగా ఉంచుకుంటామండి, దాని మీద గీత కూడా ఉండదు. అబ్బో, దేని మీనా చెప్పండి గట్టిగా. మీరు గట్టిగా చెబితే ఆయన గట్టిగా పడది. ఏంది మంచిగా చేశారు మా నా అక్కోళ్ళు. ప్రేమ విందంట, ప్రేమ విందు. జాగ్రత్తగా నాని మీరు వాక్యం. మీరు గట్టిగా మాట్లాడాలా. నోరుంది, గట్టిగా మాట్లాడాలి. గుర్తుపెట్టుకోండి. గట్టిగా మాట్లాడాలా, గట్టిగా సమాధానం చెప్పాలా. ఏదో మెత్తగా ఏమంటే కోమాలో పోయిన మాలుగా వ్యక్తిలాగా చెప్తుండే హాస్పిటల్లో కోమాలో పోతారు చూడండి, మాలుగా చెయ్యి ఊపుతారే. అట్ట కాదు. మీరు గట్టిగా చెప్పాలా, ఘనంగా చెప్పాలా, బిగ్గరగా చెప్పాలా. అది నా భాష. ప్రేమైన సహోదరి, మనం గట్టిగా మాట్లాడాలా. అది మన భాష. ఏంటంటే గట్టిగా మనం మాట్లాడాలా. సెల్లో గట్టిగా మాట్లాడతాం. ఎవరిని పిలవమంటే చెప్పండి, గట్టిగా పిలుస్తాం. మరి ఇక్కడికి వచ్చారు మాకు ఏదో అర్థం కాదు. మాకు గమనించండి. మరి అంటే గొంతు పట్టుకుంటుంది, అర్థం కాదు. నువ్వు దేవుడింట్లో చాలా జాగ్రత్తగా ఉండాలా, మెలకుగా ఉండాలా, చాలా హుషారుగా ఉండాలా, కొన్ని యాక్టివ్గా ఉండాలా. గుర్తుపెట్టుకోవాలా. అందరం ఒక మాటను చదువుకుందామండి. బైబిల్ అందరూ ఓపెన్ చేసుకొని బైబిల్ చదువుకుందాం రండి. దావీదు కీర్తన గ్రంథం అందరూ ఓపెన్ చేసుకుందాం. దావీదు కీర్తన 30 అధ్యాయము 3వ వచనం చదువుకుందామండి. దావీదు కీర్తన 30 అధ్యాయము 3వ వచనం అందరూ కలిసి గట్టిగా బిగ్గరగా చదువుకుందాం. కీర్తన గ్రంథం 30 కీర్తన 3వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యెహోవా పాతాళం నా ప్రాణం లేవదీస్తివి, నేను గోతులో దిక్కుండా నీవు నన్ను బ్రతికించితివి. సేమ్ మాట. కీర్తన గ్రంథం 86వ కీర్తన తీసుకుందాం. దావీదు కీర్తన 86వ అధ్యాయం అండి. కీర్తన గ్రంథం 86వ అధ్యాయము అందరూ కలిసి చదువుకుందామండి. 13వ వచనం. దావీదు కీర్తన 86వ అధ్యాయము 13వ వచనం అందరూ కలిసి చదువుకుందామండి. ప్రభువా నా దేవా, నేడల చూపిన కృప అధికమైనది, పాతాళ అగాధును నా ప్రాణము ఎందుకు మాలుగా ఆరం చేయాలా? తప్పించినవయ్యా. ఎక్కడి నుంచి తప్పించినవంట? పాతాళం. ఆ మాట గమనించాలి. ఎందుకు మన కోసం ఆయన భయంకరంగా శుక్రవారం సెలవు ఇవ్వబడ్డాడు, శుక్రవారం సమాధిలో ఉన్నాడు, శనివారం ఉన్నాడు. ఈ దినం ఆయన తిరిగి లేచిన దినం. ఇక్కడ కీర్తనకాడు మన జీవితంలో ప్రభా పాతాళం. ఇప్పుడు అందరూ కలుసుకొని ప్రార్థన చేద్దామండి. ప్రార్థన అంటే అందరూ మోకరించాలి. గుర్తుపెట్టుకోండి. పోయిసారి కూడా చెప్పాను, మోకరిస్తే పొట్ట తగ్గుద్ది, షుగర్ తగ్గుద్ది, బీపీ తగ్గుద్ది. బీపీ ఊరక తగ్గదు. నువ్వు ఎన్ని మందులు వేసుకుని ఇందాక ఉంటుంది రావనక్క నాకు బీపీ ఉందన్నా అని ఊరకట్టబద్ది. నువ్వు మామూలు మోకరిస్తే పొట్ట తగ్గుద్ది, షుగర్ తగ్గుద్ది, బీపీ తగ్గుద్ది. ప్రార్థన అంటే మోకరించి రావాలా. ప్రేమగల తండ్రి, పరలోక నాయన, జీవాధిపతి, ఈ 2026వ సంవత్సరం దేవా 3 మాసాలు పూర్తి కాపాడి ఈ 4వ మాసంలో తండ్రి మా అందరి కొరకు నాయన మీరు కొట్టబడి, గుద్దబడి, హేళన చేయబడి, ఎగతాళి చేయబడి, సొగసు లేకుండా, స్వరూపం లేకుండా మా అందరి కొరకు ఈ దినం తిరిగి లేచిన దినం. దేవ మరోసారి తండ్రి దావీదు కీర్తన 30 అధ్యాయం 3వ వచనం, అలా తండ్రి కీర్తన గ్రంథం 86వ అధ్యాయం తండ్రి 13వ వచనం మాతో మాట్లాడి బలపరచండి. అయ్యా, వచ్చిన వారు దీవించండి, ఎవరైతే ఇంకా రాలేదు సకాలంగా రప్పించమని. దినంనైనా ఈ దాసులు హెబ్రోను నుండి ప్రపంచమంతనైనా 75,000 సంఘాలు ఉన్నాయని చెప్తున్నారు తండ్రి. మాకంటే పెద్దవారు
ఇది నువ్వు అనేక స్థలాలకు నాయన వెళ్ళిన దాసులను బలంగా వాడుకోండి. దేవా, ఈ రామానగర్లో ఉన్న తండ్రి బీలా మందిరంలో ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ఇది నువ్వు నాయన ఎలా గణపరచాలో, ఎలా మరి మహింపరచాలో మాకు నేర్పించు. మరోసారి తండ్రి, లోక సువార్త 12:12, నిర్గమకాండము 4:12, తండ్రి 12, ఏస్కేలు గ్రంథము 2:1 సహాయం చేయండి. మాకు కావాల్సిన లేఖను అందించమని, దేవ పరలోకం నుంచి నీ యొక్క మన్నా మా అందరి కురిపించమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమని వాళ్ళరా, ఈ ఉదయకాలంలో ఈ మాటను మనం ధ్యానం చేసుకుందాం. ఎందుకు ఆరాయం చేయాలంట ప్రభా? ఒకప్పుడు లోకమనే పాతాళం. మనసు మాట చక్కని మాట 35:3 కీర్తన గ్రంథం 30:3 యెహోవా పాతాళం నుండి నా ప్రాణము లాదిస్తివి, నేను గోతుల దిక్కుండా. ఎందుకు ఆరాయం చేయాలంటే ప్రభా? లోకమనే గొయ్యి పాతాళం. ఏం చేస్తుంటే పాతాళం చన్నమాట చక్కని మాట కీర్తన గ్రంథం చూడండి. ఎందుకు ఆరాయం చేయాలంట? దావీదు కీర్తన 107 1-3 చదవాలండి. దావీదు కీర్తన 100. యెహోవా దయాళుడు, చెల్లించుడి, ఆయన కృప నిత్యమును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధి చేతిలో నుండి ఆయన విమోచించిన వారు అక్కడ ఆగాల. తూర్పు నుండి, పరమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణ నుండి, నానా దేశం నుండి ఆయన పోయేసిన వారు ఎందుకు ఆరాయం చేయాలి ప్రభా? నన్ను పోగు చేసినవయ్యా, నువ్వేరంట, నువ్వు దయాళువయ్యా అంటే నువ్వు మంచివాడవయ్యా, నన్ను మోసించినవయ్యా, నా పాపాన్ని పరిహరించినవయ్యా, నా పాపాన్ని తీసివేసినవయ్యా. నాకు రావాల్సిన శిక్ష నీ చేతుల్లో శీలలు, నీ కాళ్ళలో శీలలు, నీ తల మీద మొలకేయటము, పక్కన బల్లం పోటు, 3 మేకులు, 5 గాయాలయ్యా. మీరు కొట్టబడి, గుద్దబడి, హేళన చేయబడి, ఎగతాళి చేయబడి, సొగసు లేకుండా, స్వరూపం లేకుండా వికారం మారిపోయినవయ్యా. ఓ దేవా, ఓ సృష్టికర్త, ఓ జీంగుల దేవో, లేచిపోవాలా చేస్తారు. గుసగుసగుసగుస ఏంది గుసగుస చేసేది నాకు అర్థం కాదు. నోట్లోంచి మాట రాదు. గట్టిగా చెయ్యాలా, బిగ్గరగా చెయ్యాలా, ఘనంగా చెయ్యాలా. చదవండి, ఆ మాట కాదు, చదవండి ఆ మాట. దావీదు కీర్తన 66వ కీర్తన తీసుకోండి. దావీదు కీర్తన 66వ అధ్యాయము 8 66:8 జనములారా మా దేవుని మన చదవండి, మన చదువు ఆ మాట. జనములారా మా దేవుని సన్నిధించుడి గొప్ప స్వరముతో. ఆయన అంటే ఎవరు? దేవుడు. ఎందుకు ఆరాయం చేయాలి ప్రభా? ఒకప్పుడు లోకమనే పాతాళం ఉన్నప్పుడు నువ్వు పాతాళం తప్పించి నన్ను ఆదరించి ఒక మనిషి బాయిలో పడి తీయచ్చు, సరస్సులో పడి తీయచ్చు, సముద్రం పడి తీయచ్చు, కానీ పాతాళం బయటికి రావు. ఏం చేస్తుంటే పాతాళము? చదవండి, సామెతలు 1, బాగా స్పీడ్గా ఉండాలా. సామెతలు 1:12 సామెతల గ్రంథము. పాతాళ మనసు మింగివేయనట్లు అది ఏం చేస్తుంట? దీవంతోనే చాలమ్మా. ఎందుకు ఆరాధన చేయాలంట? అసలు ఆరాధన అంటే ఏంది? మనకి ఎందుకు ఇక దినమా? ఆయన తిరిగి లేచిన దినమైనా. ఎందుకని? మన కొరకు ఆయన శిలలో మామూలు భయంకరంగా, ఆయన చేతుల్లో శీలలు, ఆయన కాళ్ళల్లో శీలలు, ఆయన తల మీద మొలకేయటము, పక్కన బలం పోటు, 3 మేకులు, 5 గాయాలు. ఆయన కొట్టబడి, గుద్దబడి, హేళన చేయబడి, ఎగతాళి చేయబడి, సొగసు లేకుండా, స్వరూపం లేకుండా వికారంగా మారిపోయినవయ్యా. లేత మొక్కవలే, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలే మీ దెబ్బల చేత మనకి ఏం కలిగిందంట? స్వస్థ. అమాట చూస్తారు చక్కని మాట. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం. యెషయా పుస్తకము. మన అతికరి క్రియలు బట్టి నిదానంగా అతను గాయపరచబడను, మన దోషములు బట్టి అతను నొలగొట్టబడెను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత. అతనంటే ఎవరు? దేవుడు. నీ కొరకు, నా కొరకు ఈ దినం ఆయన తిరిగి లేచాయంటే మాలుగా తప్పు చేసింది మనము, పొరపాటు చేసింది మనము. ఏమంటే మనకు రావాల్సిన శిక్ష ఆయన మీద మన రుద్దారు మాలుగా. ఆయన లేచిన దినమైన పునరుద్ధాన దినము. ఎందుకు ఆరాధన చేయాలంటే ప్రభా? పాతాళం. ఆ మాట గమనించాలా. ఏం చేస్తాంటే పాతాళము? చదవండి ఆ మాట. కీర్తన గ్రంథం 6వ కీర్తన, జాగ్రత్తగా వినాల. దావీదు కీర్తన 6వ అధ్యాయము 5వ వచనం.
మరణమైన వారికి నిన్ను గూర్చి జ్ఞానం లేదు, జ్ఞాపకం లేదు. ఆ పాతాళంలో నువ్వు ఎవరు చెప్పండి? అంటే సచ్చిన వాళ్ళు ఆరం చేస్తారా, బతికిన వాళ్ళు ఆరం చేస్తారా? చెప్పాలి మీరు గట్టిగా, బీల మందిరం వాళ్ళు. సచ్చిన వాళ్ళ ప్రభా ఒక్కప్పుడు లోకమనే పాతాళం, ఆ మాట గమనించాలి. ఒక సబ్జెక్ట్, ఒక మాట వినబోతున్నాను. ప్రభా లోకమనే పాతాళం ఉన్నప్పుడు నువ్వు పాతాళం తప్పించి నన్ను ఆదరించి, నన్ను ఆదుకొని, నన్ను ప్రోత్సహించి, నాకు రావాల్సిన శిక్ష నీ చేతుల్లో శీలలు, నీ కాలంలో ఏరుంట నువ్వు దయాళువయ్యా. అంటే నువ్వు మంచివాడవయ్యా. నేను మంచివాణ్ణి కాదు, మంచిదాన్ని కాదయ్యా. నన్ను మోసించినవయ్యా, నా పాపాన్ని పరిహరించినవయ్యా, నా పాపాన్ని తీసివేసినవయ్యా. ఓ దేవా, ఓ సృష్టికర్త, ఓ జీవంగల దేవో అంటాడు ఇర్మియా భక్తుడు. ఒకసారి గురించి చెప్పాను, ఈ నోరు అరగదు తరగదంట. పెద్ద మర్యాద కుమారక్క, ఈ నోరు అరగదు తరగదు, ఈ నోరు అరగదు తరగదు, అన్నీ అరిగిపోతాయి బాడీలో. గట్టిగా చెయ్యాలా, బిగ్గరగా చెయ్యాలా, ఘనంగా చెయ్యాలా. ఎందుకు చేయాలంట? ప్రభా ఇది నువ్వు తిరిగి లేచినవయ్యా. అందుకే ఆ యొక్క మగ్ధలేని మరియా, యాకోబు తల్లేని మరియా 4 సువార్తలు మనకు రాశారండి. చదువుతారా మాట, చక్కని మాట. ముందు ఒక సువార్త తీసుకోండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనం. దీన్ని అట్ట పెట్టండి, పాతాళం గురించి. మత్తయి సువార్త, అమ్మా, విశ్రాంతి దినమున ఆదివారమున తెల్లవారుచుండగా మగ్ధలేని మరియు ఏరొక మరియు ఇదిగో ప్రభుదూత పరలోకమును దిగివచ్చి రాయి పొర్లించి, అప్పుడు సమాధి ఉండెను. మీరు భయపెట్టుకుని మనకి మంచి ఆయన ఇక్కడ లేడు అంటే లేచిన దేవుని ఆరాధన చేస్తారా, లేని దేవుని అరసరా? మన దేవుడు లేచిన దేవుడు. అందుకే ప్రపంచం మొత్తం మాలుగా ఈ లోకంలో ఎవరు లేదండి. అనేక మంది చనిపోయారు, కానీ లేచిన వ్యక్తి యేసుక్రీస్తు వారు. ఆయన అయ్యా ఇక్కడ మీరు లేడు, ఆయన లేడు. ఆయన అంటే ఎవరు? దేవుడు. ఆ లేచిన దేవుని ఆరాధించాలా. ప్రభా ఒకప్పుడు లోకమనే పాతాళం, ఒకప్పుడు లోకమనే పాతాళం ఉన్నప్పుడు నాకు నెమ్మది లేదయ్యా. ఇప్పుడు నాకు నెమ్మది ఇచ్చావు, శాంతి ఇచ్చావు, సంతోషం ఇచ్చావు, సమాధానం ఇచ్చావు. నాకంటే చిన్నవారు, నాకంటే పెద్దవారు ఈ లోకం మీద చెల్లిపోయారయ్యా. ఈ 2026 సంవత్సరము 3 మాసాలు పూర్తి కాపాడి ఈ 4వ మాసములో నా కొరకు లేచినవయ్యా, భయంకరంగా పాతాలను తప్పించినవయ్యా. అందుకని కీర్తనకారుడు, బైబిల్ ఎక్కువ దేవుని కనపరిచిన వాడు కీర్తనకారుడే. ఎలా కనపరిచిందంట? అది అర్థం పెట్టుకోండి. చూడండి మా చక్కని మాట. కీర్తన గ్రంథం 104 కీర్తన తీసుకోండి. దావీదు కీర్తన 104వ అధ్యాయము 33వ వచనం అండి. ఒక్కరు చదవండి. నా జీవితకాలం అంతయు నీ యెహోవా కీర్తన పాడదును, నేను ఉన్నంత కాలం. పైన ఏముంది? నా జీవితకాలం అని. కింద ఏముంది? నేను ఉన్నంత కాలం. ఎక్కడ? ఈ భూమిన ఉన్నంత కాలం. నోట్లోంచి మాట రాదు బాబు, ముద్దేస్తా, ముద్ద. నోట్లోంచి మాట, నా జీవితకాలం అంతా, నా బ్రతుకాలం అంతా, నేను భూమిన ఉన్నంత వరకు. ఎందుకు కాలం చేయాలంట? ప్రభా పాతాళం తప్పించినవయ్యా. నువ్వు తప్పించి దేవుడివి, ఆదుకునే దేవుడివి, ఆదరించి దేవుడివి, నువ్వు ప్రోత్సహించే దేవుడివి. నాకంటే చిన్నవాళ్ళు, నాకంటే పెద్దోళ్ళు, నాకంటే ఉన్నోళ్ళు అందరూ వెళ్ళిపోయారయ్యా. నన్ను, నా కుటుంబాన్ని, సంఘాన్ని, నా బిడ్డలను కాపాడినందుకు ఈ 2026 సంవత్సరం 3 మాసాలు పూర్తి కాపాడి ఈ 4వ మాసములో రామానగర మా గ్రామంలో మారుగా బీల మందిరంలో నిన్ను గణపరచకుండా, నిన్ను మయంపరచకుండా, నిన్ను ఆరాధించకుండా, నిన్ను పొగడకుండా నేను ఊరకుండానేనయ్యో. నోట్లోంచి మాట్లాడదు మాలుగా. కొంతమంది నోట్లోంచి మాట్లాడదు, గుసగుస అంటారు. మాలుగా నోట్లోంచి మాట్లాడదు. గట్టిగా బిగ్గరగా సోదరా మాట, నా మాట కాదండి బాబు. ప్రతి మాట మీకు లింకిస్తా. ప్రతి మాట మాలుగా బైబిల్ అంతా నవిలి మాలుగా నవలాలి. మీరు
రాబోయే మీకు బైబిల్ దొరకదు, గుర్తుపెట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా వినాలి బాయిలు. ఈ బైబిల్ బాగా ఎందుకు ఆరం చేయాలి? మన పెద్దలు భక్తి సంఘానికి ఇచ్చిన ఒక సంఘ ప్రత్యక్షత అదెంత విలువైంది. లోకంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి కానీ వాళ్ళు ఇంతే. మనం నోటితో ఆరం చేయాలా. చూడండి మాట, చక్కని మాట. కీర్తన గ్రంథం 109వ కీర్తన తీసుకోండి, 30 వచనం. దావీదు కీర్తన 109వ అధ్యాయము 30 వచనం అండి. మెండుగా చెల్లించను. నిదానంగా బాయ్, నిదానంగా మన చూడ మాట. మెండుగా చెల్లించను అనే. మెండుగా అంటే ఎట్టా మరి? మీరు చాలా రోజు మాకు ఇక్కడికి రాక వాక్యం చెప్పడం కాదు. భాస్కర్ పిల్లలు ఏందా గుడుగుడు నాకు అర్థం కాదు. గుడుగుడు నా నోటితో మెండుగా గట్టిగా బిగ్గరగా ఎందుకు ఆరం చేయాలంట? లోకం అనే పాతాళం. నువ్వు దినం తిరిగి లేచినవయ్యా. తప్పు చేసింది నేను, పొరపాటు చేసింది నేను, నాకు రావ శిక్ష. మీ చేతుల్లో శిలలు, నీ కాళ్ళలో శిలలు, నీ తల మీద మొలకేయటము, పక్కన భల్లెం పోటు, 3 మేకులు, 5 గాయాలయ్యా. మీరు కొట్టబడవాలంట కదా. ఓ యేసు, నువ్వు రక్షించుకో, మమ్మను కూడా రక్షించు. హేలన్న సోదర మాట ఎంత బాగా పౌరుపులు రాశాడు మాట. మత్తయి సువార్త 27వ అధ్యాయం 39 వచనమండి. మత్తయి సువార్త 27:39. ఒక్కరు మనందరికి బాగా ఆత్మలు వచ్చినాయి ఇప్పుడు. చదవండమ్మా. ఆ మార్గం వెలుచుండు వారు తలలోచుచు దేవాలయం పడగొట్టి 3 దినాలు కట్టువాడా, మీరు రక్షించుకున్నాము. నువ్వు దేవుని కుమారుడు అయితే చెప్పుచు. ఆయన అంటే ఎవరు? దేవుడు. అంటే మనందరి కొరకు దూషించబడి, అనగా శుక్రవారం సులభబడి, ఆ యొక్క సమాధిలో మాలుగా ఉండి, ఈ దినం తిరిగి లేచిన దినం, దీన్ని పునరుద్ధాన దినం అంటారు మాలుగా. ఈ ప్రపంచంలో భూమిలో లేచిన దేవుడు ఒక్కడే సిగ్గిస్తువారండి. ఇప్పుడు మామూలుగా చూడండి, లూకా సువార్తకి వెళ్ళిపోదాం. ఇందాక మత్తయి సువార్తలు రాశారు, 4 సువార్తలు రాశారు మాలుగా లేచినట్టుగా. చూడండి చక్కని మాట. లూకా సువార్త 16వ అధ్యాయం 1వ వచనమండి. సారండి మార్క్స్ వార్త 16:1. సారండి మార్క్స్ వార్త 16:1. ఇందాక మత్తయి తీసుకున్నాం కదా, ఎప్పుడు మార్కు తీసుకు. విశ్రాంతి దినమున మగ్దలేని మరియు యాకోబు తల్లి మరియు సలం వచ్చి ఆయనకు పువ్వులని వారు ఆదివారం పెళ్ళందల కడలేచి బయలుదేరి వారు ఎత్తి కళ్ళెత్తి చూడగా పెద్దది చూచి ఆయన లేచాడు. మనం గమనించడం మనకు ఆన్సర్. ఎవరు ఆయన లేచాడు? ఆయన అంటే ఎవరు? దేవుడు. బా, ఆయన లేచాడు మాలుగా. ఆయన దేవుడు మాలుగా. ఎందుకంటే శుక్రవారం సెలవు పెట్టాడు మనందరి కొరకు మాలుగా. ఆకాశానికి భూమికి మధ్యన ఆయన కొట్టబడి ఉదయం ఎన్ని గంటలకంట? ఉదయము 9 గంటల నుండి మధ్యాహ్నము 3 వరకు లామా. సోదర మాట, చక్కని మాట. ఏం రాశారు బాబు మాట? ఎంత పవర్ఫుల్ మాట. మాట చదవనా మాట తీసి చదవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45 చదవండి. 45 వచనం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు బిగ్గరగా చాడమాలుగా బిగ్గరగా రేసవాడ ఈ ఉదయ కాలం రూపవా, నువ్వు సిలువ వేయడం మాలుగా నా కొరకు చనిపోయి తిరిగి లేచినవయ్యా. నువ్వు లేచిన దేవుడివి, ఆదరించి దేవుడివి. ఒకప్పుడు నేను కూడా లోకమనే పాతాళం,
ఒకప్పుడు పాతాళం ఉన్నప్పుడు నువ్వు పాతాళం తప్పించి నన్ను ఆదరించి నన్ను ఆదుకొని ఇప్పుడు నీ బిడ్డగా నీ కుమారుడుగా నీ కుమార్తెగా నీ దాసుడుగా నీ దాసురాలుగా నన్ను చేసుకుని ఇస్రాయేలు కాపాడాడు కొనకడు నిద్రపోదేవాడు కదయ్యా, నన్ను కూడా జీవంతో ఉంచినవయ్యా. ఇందాక చదువుకున్నాం కదా, మన దేవుడు ఎవరంట? జీవంగల దేవుడు. అబ్బా ఏం పవర్ఫుల్ రాశాడు మాట ఇర్మియా భక్తుడు. స్తోత్ర చక్కని మాట. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం అండి. ఇర్మియా పుస్తకం 10వ అధ్యాయం 10వ వచనం అండి. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవంగల దేవుడు, ఆయన సదాకాలం రాజు, కింగు. చాలా చాలా అక్కడ పాయింట్ కాడ ఆగాల. పాయింట్ కాడ ఆగపోతే చెప్పండి, ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ కాగా ఆగపోతే మన ఊళ్ళంతా పగిలిపోద్ది. అందుకని ఇక్కడ పాయింట్లు పెట్టింది మాలుగా, చిన్న కామ పెట్టాడు మాలుగా. మనము ఉరకూడదు. పర్వా నువ్వు జీవంగల దేవుడు అయ్యా, ఈ దినం తిరిగి లేచినవయ్యా, నువ్వు సజీవుడు అయ్యా. ఒకప్పుడు లోకం అనే పాతాళం, ఆ మాట గమనించాలా, నువ్వు పాతాళం తప్పించి నన్ను ఆదరించి నన్ను ఆదుకొని నన్ను ప్రోత్సహించి ఇప్పుడు నీ బిడ్డగా నీ కుమారుడుగా అయ్యా. ఇందాకేమన్నా మాలుగా కీర్తన కాడు, నా జీవితకాలమంతా నా బ్రతుకాలమంతా భూమి నా ఉన్నంత వరకు గట్టిగా అరం చేయాల. ఇందాక నేను ఒక మాట వాడే కదా, ఈ నోరు చెప్పండి అరగదు తరగదు. కొట్టుకుంటారు కొంతమంది బస్సులు కూర్చొని గంటలు గంటలు. అరిగిద్ది ఏమన్నా? ఇక్కడ మాలుగా నోట్లో నోరు తెరిచి మాలుగా ఆరం చేయరు, గట్టిగా ఆమేన్ అనాలా. కొంతమంది ఆమేన్ చెప్పరు, ఏం చెప్పరు. చచ్చిపోతున్నా 34 సంవత్సరాలు సేవకు వచ్చి నేను, ఉద్యోగం మలుపుకొని 93లో సేవకు వచ్చి నేను. నోట్లోంచి మాట రాదు, అసలు ఆమెను కూడా చెప్పారు. మాలుగా ఉందా లేదా బైబిల్లో? అందరూ ఆమెన్ చెప్పాలి. ఎవరు ముందు చెప్పాలి చెప్పండి? చేసిన వాళ్ళు ఆమెన్ చెప్తే అందరూ ఆమెన్. ఉందా లేదు బైబిల్లో? చెప్పండి, మీకు చెప్తా త్వరగా. మనకి టైం ఇచ్చాడు నాకు భాస్కర్ అన్న. కొంతమంది ఆమెన్ చెప్పారు, మీరు చెప్పుకోండి అంటే వీళ్ళకే మా సంతోషం ఉండదు. అందరూ ఆమెన్ చెప్పాలి. చూడండి మాట, నా మాట కాదు, మీరు అప్రశిస్తున్నాను. కీర్తన గ్రంథం 106వ కీర్తన 48 వచనం. దావీదు కీర్తన 106వ అధ్యాయము 48 వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ప్రజలందరూ ఆమేన్. ఆమేన్ అంటే అర్థమైంది మరి అంటున్నారా? నాకేం తెలియదు. మరి భాస్కర్ ఏం చెప్తున్నాడు నాకు అర్థం కాదు. ఆమేన్ చెప్పాలా? లోపల సామెత ఉంది కదా, అన్నే చూడు నన్నే చూడు అంటుందంట. అన్యేసావు ఏమీ లేదు, అది అయిపోతే తింటవా? గోడ కింద కొట్టుకోవటమే. ఆమేన్ చెప్పకపోతే మరి రుచి ఉంటుందా నీకు? ఎందుకు ఆమేన్ చెప్పాలి? అందరు మాలుగా. ఉదాహరణకి లాజరన్ చనిపోయాడు. లాజరన్న ఎన్ని దినాలు అయిపోయింది చెప్పండి అక్కలారా? మరి ఇటు పిలవమంటారా? పిలవడా? బాబు రారా అంటే రాడా దేవుడు? మరి ఎందుకని గట్టిగా మాలుగా పిలిచాడు ఆయన? ఎప్పుడన్నా సబ్జెక్ట్ మాలుగా మీరు ఆలోచించారు? ఎప్పుడన్నా చదివారా మాటను? ఎందుకు గట్టిగా పిలిచాడు లాజరు? మీకు చదివితే మంచిది. చదవండి, మన గట్టిగా చదవాలా, బాగా స్పీడ్ చదవాలా. యోహాను సువార్త 11వ అధ్యాయం 39 వచనం అండి. యోహాను సువార్త. బైబిల్ తీయండి. కొంతమంది బైబిల్ తీయకుండా చూస్తున్నారు, నాకెళ్ళి చూస్తున్నారు. బైబిల్ ఆన్సర్ మనకి. అందరు బైబిల్ చేయండి ఒకసారి. యోహాను సువార్త 11వ అధ్యాయం 39 వచనం అండి. చెప్పగా ప్రభువా గనుక చెప్పాను. అందుకు యేసు మీరు నమ్మినడలా అనేను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి చెల్లించున్నాను, నువ్వు ఎల్లప్పుడూ గాని నమ్మునట్లు వారి నిమిత్తమై 43 వచనం. ఆయన అలాగ చెప్పి లాజరు ఆగిపోదామండి. బిగ్గరగంటే మనం అది ఏంది నాకు అర్థం. చచ్చిపోతాను. మరి మీ చచ్చిపోతాను తెలియదు మన భాస్కర్. నోట్లోంచి మాట రాదు. బిగ్గరగంటే గట్టిగా ఓ లాజరు బయటికి రారా బాబు,
నువ్వు కూడా గట్టి చెప్పాలి. ఎందుకు గానం చేయాలంటే ప్రభా, లోకమనే పాతాళం, ఒకప్పుడు లోకమనే పాతాలను ప్రభువా, నువ్వు పాతాలను తప్పించడానికి నా కొరకు మార్గ సిలువెక్కినవయ్యా. ఉదయము 9 గంటల నుండి మధ్యాహ్నము 3 వరకు లామా లామా నా దేవా నా దేవ నన్ను ఎందుకు చెయ్యి విడిచిది మాలుగా. మనందరి కొరకు ఇది నువ్వు తిరిగి లేచిన దినమైనా ప్రభా, నువ్వు లేచినవయ్యా. తప్పు చేసింది నేనయ్యా, పొరపాటు చేసింది నేనయ్యా. నాకు రావు శిక్ష. నీ చేతుల్లో శీలలు, నీ కాళ్ళలో శీలలు, నీ తల మీద మునకేయటము, పక్కన బల్లెం పోటు, 3 మేకులు, 5 గాయాలయ్యా. మీరు కొట్టబడి, గుద్దబడి, హేళన చేయబడి, ఎగతాళి చేయబడి, సొగసు లేకుండా, స్వరూపం లేకుండా వికారం మారిపోయినవయ్యా. ఓ దేవా, ఓ సృష్టికర్త, ఓ జీంగోల దేవో, ఇది నువ్వు తిరిగి లేచినవయ్యా. నన్ను సజీవులో ఉంచినవయ్యా. మాట చక్కని మాట. యెషయా గ్రంథము త్వరగా ముగించుకుందాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము చూడండి, 18, 19 వచనాలండి. పాతాళం నీకు శుద్ధి కలగదు, చెల్లింపదు, సమాధికి వారు నీ సత్యమును ఆశ్రయించరు, సజీవులు ఈ దినం సజీవుడున్నాయి. ఈ దినమున అంటే ఈ రోజున, ఈ 2026 సంవత్సరం 3 మాసాలు పూర్తి బీలా మందిరంలో సజీవులు ఉంచినవయ్యో. ఏదంట సజీవులే కదా. నన్ను సజీవులు లెక్కలించినవయ్యా. నువ్వు కూడా సజీవులు లేచినవయ్యా. లేచాడు లేలేదు ఆయన. సౌండ్ మాట త్వరగా మాలుగా 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 3, 4 వచనాలండి. త్వరగా 1 కొరింథీ 15వ అధ్యాయము 3, 4 వచనాలండి. నాకు ఇవ్వని ఉపదేశమును తీశారండి. 1 కొరింథీ 15, 3, 4 వచనాలు. అప్పగించుని అదేమనగా లేఖనం ప్రకారము క్రీస్తు మన పాపం నిమిత్తము మృతు పొందెను, సమాధి చేయబడను, లేఖనం ప్రకారము ఆయన తిరిగి లెగిసేవయ్యా. ఎందుకు ఆరం చేయాలంట? లెగిసేవయ్యా. ఒకప్పుడు లోకం అనే పాతాళం అమడగమంచాల. ఒక మనిషి బయలుపడి తీయచ్చు, ససలు పడి తీయచ్చు, సమర్థన పడి తీయచ్చు. పాతాళం భయంకరం. ఏం చేస్తాంటే పాతాళము చూడమాట. సామెతలు 15:24, సామెతలు 15:24 అండి. దొరికిందండి. కిందనున్న పాతాళము తప్పించుకొనవలని బుద్ధిమంతుడు ఏముందంటే కింద పాతాళం ఉంది. బైబిల్ ఎక్కువ దేవుని కనపరచిన వాడు కీర్తనకారుడే. ఎక్కడి నుంచి అంట? పాతాళం అమడగమంచాల. ఎందుకు కారం చేయాలంట? నువ్వు తప్పించే దేవుడివి, అమడగమంచాలి. ఎక్కడి నుంచి అంట? పాతాళం. లోకమనే పాతాళం, అదే అగాధం, అదే భయంకరం గుంట. నువ్వు తప్పించినవయ్యా. నువ్వు తప్పించే దేవుడివి, ఆదరించే దేవుడివి. ఇది నువ్వు తిరిగి లేచినవడవయ్యా. 3వ సువార్తలు చూడండి, చక్కటి మాట. ఇందాక చేసాము, మత్తయి చూసాము, చెప్పండి, మార్క్స్ చూసాము, లోక చూడండి. లోక సువార్త 24వ అధ్యాయము 1 వచ్చామండి. త్వరగా లోక సువార్త. ఆదివారమున తెల్లవారుచుండగా తీసుకొని వెళ్ళరు కానీ భయపడి ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. పాయింట్ ఇక్కడ లేచి ఉన్నాడు. మనకు ఆన్సర్ లేచి ఉన్నాడు. లేచిన దేవుని ఆరంచాల. సచ్చినోళ్ళు కాదు. ప్రభా నువ్వు లేపినవయ్యా, నన్ను కూడా లేపినవయ్యా, నన్ను కూడా సజీవ లేపించినవయ్యా. మామూలుగా నాకంటే చిన్నవారు, నాకంటే పెద్దవారు, నాకంటే ఉన్నవారు అయ్యా అనేక మంది వెళ్ళిపోయారయ్యా. నన్ను, నా కుటుంబాన్ని, సంఘాన్ని, నా బిడ్డలను కాపాడినందుకు ఇశ్రాయేలు కాపాడాడు కొనకడు. ఎన్నో ఉద్యోగం వచ్చినాం. ఒక్కసారి అడుగుతాం మిమ్మల్ని అడగనక. కొంచెం పక్కన పెట్టండి. ఎవరిని? భాస్కర్ను. ఇప్పుడు కాలేబు నిలబడి ఇక్కడ
బైబిల్ నవలాల నవలాల గుర్తుపెట్టుకోవాలా. ఊరికేదో వస్తున్నాం సంకటం పెట్టుకొని గుర్తుపెట్టుకు రావాలి. మీకు దొరకవు, ఈ బైబిల్ దొరకదు. బైబిల్ దొరకవు. ఆ మాట అక్కడ ఎందుకు రాశాడు? మాలుగా 6 సార్లు కాపాడు కాపాడు కాపాడని. చూతరా మాట దావీదు కీర్తన 121వ అధ్యాయం 3-8 వచనాలండి. త్వరగా లెక్కేసుకోండి. మీరు లెక్కేసుకోండి. అక్క చదువుతుంది పెద్ద కుమార్. కొనకడు నిద్రపోడు, యెహోవా నిన్ను కాపాడువాడు ఉండును, తగలదు. ఎన్నిసార్లు ఆగపడదు అక్కడ? లెక్కేసుకున్నారు మీరు? చదువుతుండే మీరు కసకస లెక్కేసుకోవాలి. బస్సులో డబ్బులు అయితే లెక్కేసుకుంటావే. ఇంతేనిచ్చిందన్నా. గుర్తుపెట్టుకో, పాత సేవకులం కాబట్టి మళ్ళీ కొద్దిగా గట్టిగా వ్యవహారం. పిల్లలా గుర్తుపెట్టుకో, 5 సార్లా 6 సార్లు ఇక్కడ మనం కాపాడు కాపాడు కాపాడని ఎందుకు ఆరం చేయాలంటే మడగమంచాలి. ప్రభా, లోకమనే పాతాళం తప్పించినవయ్యా. నువ్వు తప్పించే దేవుడివి, ఆదుకునే దేవుడివి, నువ్వు ఆదరించే దేవుడివి, నువ్వు ప్రోత్సహించే దేవుడివి. ఇది నువ్వు తిరిగి లేచినవయ్యా. నాకు ఆన్సర్ మళ్ళీ అక్కడ ఆయన లేడు, మీరు ఎదుగుతున్నారు, ఆయన లేడు, లేచాడు, వెళ్ళిపోయాడు. సహోదరా సహోదరి, ఎందుకు ఆరం చేయాలంటే మడగమంచాలి. మూలమాట పాతాళమయ్యా. నువ్వు పాతాళం తప్పించినవయ్యా. త్వరగా చూడండి, ఆ మాట క్లోజ్ చేస్తున్నాను. కీర్తన గ్రంథం 63వ కీర్తన తీసుకుని త్వరగా. కీర్తన గ్రంథం 63వ కీర్తన 4, 5, 6 వచనాలు దొరికిందండి. నా మనసుమేన నిన్ను జ్ఞాపం చేసుకొని రాత్రి జామునేందు నిన్ను ధ్యానించినప్పుడు ఉత్సహించి బయలుతో కాగా నా జీవితకాలమంతయో సరండి. కాగా నా జీవితకాలమంతా, నా బ్రతకాలమంతా నేను భూమిన ఉన్నంత వరకు. ఆ మాట గమనించాలా. ఎందుకు ఆరం చేయాలంట? లెగిసినవయ్యా. ఒకప్పుడు ఎలా ఉన్నామంట మనము? పాతాళం. ఆ మాట గమనించాలి. నువ్వు తప్పించి, నన్ను ఆదరించి, నన్ను ఆదుకొని, అయ్యా నువ్వు శుక్రవారం సెలవు ఇవ్వబడ్డవయ్యా. నీ చేతుల్లో శీలలు, నీ కాళ్ళలో శీలలు, నీ తల మీద మొలకేయటము, పక్కన బల్లం పోటు, 3 మేకులు, వదదేవుడు, గొర్రె పిల్ల, బొచ్చు కత్తిరించి మౌనంగా ఉన్నవయ్యా. ఇది నువ్వు తిరిగి లేచినవయ్యా. నువ్వు సజీవుడు అయ్యా. గట్టిగా, బిగ్గరగా, ఘనంగా ఆమేన్ అని చెప్పాలా. ఎవరు చెప్పాలా? చెప్పండి అక్కలారా, ఎవరు చెప్పాలా? బ్రదర్స్, నువ్వు ఎవరైతే చేసిన వాళ్ళు చెప్పాలా. బస్సులో కూర్చొని ఏ ఊరు అక్క అంటే రామానగర్ అంట. ఆడదు అక్కడ బస్సు అందాక. మనం అసలు ఏమీ లేదు, ఉరుకు లేదు, పలుకు లేదు. నోరు తెరవము. ఒక మాట వాడతా, నీ నోరు బాగా తెరుము, దాన్ని నింపుతా అంట. ఎవరు ఆ మాట అనేది? అదే బైబిలే. చెప్పండి రా బాబు. అంటే మీకు బైబిల్ టచ్ లేదు, సెల్లు టచ్. సెల్లు బైబిల్ చదవటంలే మీరు. బాగా తెరమాలకు తెలిసి ఆరాయమలు చదవనమాట. నా మాటగా చదవనమాట. కీర్తన గ్రంథం 81వ కీర్తన 10 వచ్చినమండి. కీర్తన గ్రంథం 81:10. బైబిల్ చదవాలి బాగా. ఇంత ముసలోని గట్టి కొడుతుంటే ఆమె నేరబోతుంది చూడండి. అమ్మ ఆ టవల్ వేసిన ఆమె నేరబోతున్నాను. టవల్ వేసుకుంది ఏందో మరి, ఎందుకని? చలిగాలిక టవల్ ఎందుకు వేసుకుందామె? చలేనా? చాలామంది టవల్ వేసుకుంటున్నారు, ఈ మధ్య కట్టుకుంటున్నారు. చాలా ఇవి మీకు చెప్పాలా, ఎందుకంటే దేంచిన మీద ఇంకోసారి వస్తే ఎందుకు ఒకసారి కాదండి బాబు. అదే మామూలు బల్ల మెసేజ్ చెప్తా. టవల్ వేసుకోవటము, ఇది కట్టుకోవటము, ప్యాంట్లు వేసుకో, ఏది మనకు అర్థం కాదు. నా బావ నాకు అంత భయంకరంగా ఉండేవారు నా జీవితంలో. గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా. ఏదో బైబిల్ మామూలు బదిలి చదవాలా. ఈ బైబిల్ చదివితేనే మనకి నీకు ఆన్సర్. 66 పుస్తకాలు బాగా చదివితేనే నువ్వేం తినాలో, ఏ కూడి తినాలో, ఏ గుడ్డ కట్టుకోవాలో, ఎవరితో మాట్లాడాలో అన్నీ కూడా దీంట్లో రాసి పెట్టారు. నీ ఇష్టం, నీ ఇష్టం కాదు ఇది. చదవండి.
ఐగుప్తు దేశంలో నుండి నీ నోరు బాగా తెరుము. చాలండి. ఏం చేయాలంట? బాగా తెరిస్తే కానీ నింపేదే. ప్రభా ఒక్కప్పుడు లోకం అనే పాతాళం, ఆ మాట గమనించాలి. ప్రభా నువ్వు పాతాళం తప్పించి నన్ను ఆదరించి, నన్ను ఆదుకొని, నన్ను ప్రోత్సహించి, నన్ను పురికిలిపవా. ఇది నువ్వు లేచినవయ్యా. 4 గ్రంథాల మాట. ఇంకొక మాట చూడండి, ఇంకొక మాట చూస్తున్నాను, క్లోజ్ చేస్తున్నాను. చిన్న మాట చూడండి. యోహాను సువార్తలు కూడా రాశారు. యోహాను సువార్త చూడండి 20వ అధ్యాయము 1వ వచనమండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనం. ఆదివారం ఇంకను చీకటిగా ఉన్నప్పుడు కాబట్టి పేతురును సరే మళ్ళీ అక్కడ లేడు, మాలుగా ఆయన వెళ్ళిపోయాడు, లేచాడు ఆయన. ఆ మాట గమనించాలి. ఆ లేచిన దేవుణ్ణి, ఆ జీవంగల దేవుని, ఆ సృష్టికర్తను, ఆ ప్రేమామూర్తిని ప్రభా ఒకప్పుడు లోకం అనే పాతాలను, ఆ మాట గమనించాలి. నువ్వు పాతాలను తప్పించి నన్ను ఆదరించి, నన్ను ఆదుకొని, నన్ను ప్రోత్సహించి, ఇప్పుడు నీ బిడ్డగా, నీ కుమారుడుగా, నీ కుమార్తెగా, నీ దాసుడుగా, నీ దాసురాలుగా ఈ 2026 సంవత్సరం 3 మాసాలు పూర్తి కాపాడి ఈ 4వ మాసములో ఫస్ట్ ఆదివారములో అయా బేల మందిరములో నిన్ను గణపరచకుండా, నిన్ను మహింపరచకుండా, నేను కీర్తించకుండా, నేను పొగడకుండా, నేను ఓరకుండా లేనయ్యా. ఓ దేవా, ఓ సృష్టికర్త, ఓ జీవంగల దేవా. ఎప్పుడైతే నువ్వు చేసిన వ్యక్తివి ఆమెన్ చెప్పాలా. అప్పుడు మీ వెనక మీ అందరము ఆమెన్ అంటాం. ఇంకొక మాట చూసుకొని అన్నకి ఇచ్చేత చక్కని మాట. కీర్తన గ్రంథం 22వ కీర్తన తీసుకోండి, క్లోజ్ చేస్తున్నాను. దావీదు కీర్తన 22వ అధ్యాయము 25వ వచనంతో క్లోజ్ చేయండి. 22:25. మహాసమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడేదను, ఆయన యందు భక్తులు ఏమిట నా మొక్కుబళ్ళు చెల్లి. ఎక్కడంట? సమాజం అంటే సంఘం. మన చదువుక మాట కుమార్ యొక్క నిదానంగా. మహాసమాజములో కీర్తన పెడదును, ఆయన యందు ఆయన యందు భయభక్తుల నా మొక్కుబళ్ళు చెల్లిస్తా. సమాజం అంటే సంఘం అయ్యా. సంఘములో ఎందుకని? ప్రభా దినం తిరిగి లేచిన దినమయ్యా, నువ్వు పునరుద్ధాన దినమయ్యా, నువ్వు మరణాన్ని జయించిన వాడివి, మరణాన్ని ఓడించిన వాడివి, నువ్వు సజీవుడు అయ్యా. మమ్మల్ని కూడా సజీవులకు ఉంచినవయ్యా. సజీవులకు నిన్ను గణపరిచేదే. ఈ ఉదయకాలంలో మన పితుడైన దావీదు ఎక్కువ బైబిల్ ఎక్కువ దేవుని గణపరిచిన వాడు కీర్తనకారుడు. ఎన్నిసార్లు అంటే రోజుకి 7 సార్లు. మనం ఆదివారమే గణపరుస్తాం కదండి. బైబిల్ ఎక్కువ దేవుని గణపరిచిన వాడు కీర్తనకారుడే. భయంకరం పాతాళం, ఆ మాట గమనించాలి. భయంకరంగా స్థలం అండి. నువ్వు పాతాళం తప్పించిన ఏమంటా? నువ్వు దయాళువయ్యా, అంటే నువ్వు మంచివాడవయ్యా. తూర్పు నుండి, పరమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణ నుండి ఈ మాట పలుకుదురుగాక. కీర్తనకారుడు గొప్ప శబ్దంతో ఘనంగా, బిగ్గరగా, గట్టిగా, వాయిస్ గట్టిగా అలా ఆరాధన చేయాలి. లోకంలో ఒక ఆరాధన చేసే వ్యక్తులు, ఒక హెబ్రోన్, మీరు ఎన్ని సంఘాలు తిరిగి ఉంటారు మీకు తెలుసు. వాళ్ళు చేతులు ఎత్తి ఇటు కొట్టుకుంటారు అంతే, బబ్బబ్బబ్బబ్బబ్బ. ఒక నోటితో ఆరాధన చేసేది మన మక్కమే. ఒక సహోదరుడు చెప్పండి, ఒక సహోదరి మార్చి కొన్ని సంఘాలు ఇంతే. ఎందుకు ఆరాధన చేయాలంట? మాట గమనించాలి. ప్రభా పాతాలను తప్పించినవయ్యా, నువ్వేరంట తప్పించి దేవుడివి. ఆ మాట చదవని మళ్ళా క్లోజ్ చేస్తున్నాను. కీర్తన గ్రంథం 30వ కీర్తన 3వ వచనంతో క్లోజ్ చేస్తున్నాను. దావీదు కీర్తన. యెహో పాతాళము నుండి నా ప్రాణమును లేవదీస్తివి, నేను గోతులను దిక్కుండా బ్రతికించినవి. మాలుగా ఎవరంట? బతికినోళ్ళు ఆరాధన చేస్తారా, సచ్చినోళ్ళు ఆరాధన చేస్తారా? ప్రాణాన్ని బతికించినవయ్యా, నువ్వు కూడా లేచినవయ్యా, నువ్వు కూడా బ్రతికినవయ్యా, నువ్వు కూడా సజీవుడువయ్యా. ఈ మాటల ద్వారా మనం దేవుని ఆరాధన చేద్దాం. దేవుడు మాట దీవించుగాక. కృపా కనికరం గల మా దేవానికి స్తోత్రములు. నన్ను ప్రేమించిన తండ్రి, నా కొరకున్న తండ్రి, మీరు లోకానికి వచ్చి
నీ పరిశుద్ధమైన ప్రశస్తమైన రక్తముతో నా తండ్రి నన్ను కడిగి దురస్తులను ఎన్నిక లేని వారిని పాపముల చేత అపరాధముల చేత పడిచిడిన వారిని స్వభావ సిద్ధంగా దేవుని యొక్క ఉగ్రతకు పాత్రుని దేవా, పాపములకు రావలసిన శిక్ష నిత్య నరకము, భయంకరమైన అగ్నిగుండం. అందుకు నా తండ్రి దేవా, నా తండ్రి సమీపంగా ఉన్నటువంటి నన్ను ప్రేమించి రక్షించట కొరకై, నాకు బదులుగా నా తండ్రి మీరు ఈ లోకానికి వచ్చి నన్ను రక్షించట కొరకై కలవరి సెలవులో మీరు చేసిన బలియాగము కొరకై స్తోత్రములు. మీరు మరణించి తిరిగి లేచట ద్వారా మీరు నాకు ఇచ్చిన గొప్ప రక్షణ కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ, ఇంతవరకు నా తండ్రిగా, నా కాపరిగా, నా దేవునిగా, నా పరమ వైద్యునిగా అన్ని పరిస్థితుల్లో నా తండ్రి నాకు చాలిన దేవుడుగా ఉండి, నాకు సమీపముగా ఉండి దేవా, నా మరణ ఆలకిస్తూ నా తండ్రి నాకు తోడుగా ఉంటూ వచ్చిన నీ ప్రేమను తలపోసుకునొచ్చు మిమ్మల్ని స్తుతిస్తూ, ఇంతగా నన్ను ప్రేమిస్తూ వచ్చిన నా దేవునికి నేనేమి చెల్లించలేక మరొకసారి దయగల తండ్రి ఏప్రిల్ మాసములో కూడా నీ ప్రజలతో కలిసి మిమ్మల్ని ఆరాధించిన కొరకై నన్ను మీరు సిద్ధపరుస్తూ వచ్చిన నీ ప్రేమంతటి కొరకై స్తుతిస్తూ, ఈ నా కొద్ది స్తుతి ఆరాధన యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామమున మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. కూర్చోండి.